వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శని వక్రం నుంచి మళ్ళీ తిరోగమనంకి చేరుకున్నారు. ఇప్పుడు ఇలా 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అని వింటూ ఉంటున్నాం. సో మరి ఈ ప్రభావం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది, అసలు ఏం జరగబోతోంది తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. శని గురించి మనం మాట్లాడుకుంటే చాలా, అసలు ఆయన గురించి నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రహం నవగ్రహాలలో. అయితే 30 సంవత్సరాల తర్వాతకి ఆయన యొక్క తిరోగమనం ఎప్పుడు కూడా మీ అన్ని పోటీ వాళ్ళందరూ ఇష్టపడతారు, మా పోటీ వాళ్ళందరినీ భయంలో ముంచేశారు శని అంటేనే. అలా ఏం లేదు, ఎవ్వరు భయపడకూడదు. వాస్తవంగా శని చాలా మంచి గ్రహము. అన్ని గ్రహాలు సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి, క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. మిగిలిన 2 గ్రహాలు రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. శని తిరోగమనం అంటే ఆయన వెనక్కు తిరిగినట్టు కాదు, ఆయన మందగమనుడు కాబట్టి ఆయన గమనం అనేది కాస్త స్లో అయిపోయి ఆయన దాటి ముందుకు వెళ్లాల్సింది అలాగే కుంభంలోకి చేరుకుంటుంది. అదేంటి గురుగారు, అంత పవర్ఫుల్ మనిషిని మందగమనం అనేసారు? చెప్తానండి. వాస్తవంగా శనీశ్వరుడు, శనీశ్వరుడు కాదు, కానీ ఆయన శివుడి యొక్క 11 రుద్రాక్షల్లో ఒక రుద్రాక్షగా ఆయన ఉద్భవించారని అంటూ ఉంటారు. సూర్యుడి యొక్క భార్య సంధ్యాదేవి, ఆమె యొక్క నీడకు సూర్యుడికి జన్మించినటువంటి వాడు. చాలా మందికి ఏంటంటే సూర్యుడి యొక్క పుత్రుడు అంటే ఆయన భార్య సంధ్యాదేవి ఆయనకు జన్మించరు కాదు. ఆమెకు ఒక శక్తి ఉందన్నమాట. ఆమె శక్తి ఏంటంటే ఆమె నీడను పరిచర్యలు చేయడానికి భర్తకు పెట్టేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు అలా ఆమె నీడ ఛాయాదేవికి అలాగే సూర్యుడికి జన్మించినటువంటి వాడు. అది సూర్యుడికి కూడా తెలియలా, నా ప్రమేయం లేకుండా జన్మించారు అని చెప్పేసి ఆయనను తీసుకువెళ్ళి 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచిపెట్టారంట. 300 కాంతి సంవత్సరాలు అంటే నా రశ్మి కూడా నీ మీద పడకూడదు, సూర్య రశ్మి పడకూడదు అని చెప్పి ఆయన వదిలేస్తే తల్లిదండ్రులు లేకుండా గుడ్డివాళ్ళు అంటే చీకట్లో 300 సంవత్సరాలు నివసించాడు ఆయన. అందుకనే ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరంలో 3-4 గ్రహాలకు విపరీతమైనటువంటి శని దోషములు అధికంగా, అంటే ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే బ్లైండ్ వాళ్ళకి, గుడ్డి వాళ్ళకు కానీ లేకుంటే అనాథ పిల్లలకు కానీ ప్రత్యేకంగా మీరు ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇవ్వండి. దానివల్ల చాలా వరకు శని దోషములు పోతాయి. మీరు శని మందగమనుడు అన్నారు కదా, రావణాసుడి యొక్క కుమారుడు జన్మించేప్పుడు అన్ని గ్రహాలను శాసించారట ఒక లైన్లో ఉండమని చెప్పి. అయితే సరే అని చెప్పేసి ఉన్నారు. శని మాత్రం ఏం చేశాడంటే ఆయన కాలు తీసి బయట పెట్టాడు కరెక్ట్గా ఇంద్రజిత్ జన్మించే సమయానికి. అప్పుడు రావణాసుడు తన కాలు కొట్టేశారు అంటారు. అందుకే అప్పటి నుంచి శని మందగమనుడు, కుంటివాడు. ఎందుకు అలా చేశాడు అంటే లోక కళ్యాణం కోసం. ఆయన చేసేవన్నీ లోక కళ్యాణం కోసం. కాబట్టి మనందరినీ ముందు ఇంద్రజిత్ ఎక్కడ పీడిస్తాడో అన్న ఉద్దేశంతో ఆయన కాలు తీసి బయట పెట్టాడు, ఆయన కాలు కొట్టేశాడు. ఆయన కుంటివాడైన కారణం మన కోసం. అలా అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు రావణ బ్రహ్మను పిలవలేదట. అప్పుడు ఆయన గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. రావణ అంటే కర్ణబేరి పగిలిపోయేటట్టు అరిచే శక్తి రావణాసుడికి ఉంది. ఆయన అరిస్తే చెవులు పగిలిపోతాయి అనమాట. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాహనంలోకి దూరి వెళ్ళిపోయారు. యముడి దాకా వచ్చేసరికి కాకి తప్ప ఏం లేదట. అందుకని కాకిలోకి దూరి పారిపోయాడు. అందుకని ఎవరన్నా చనిపోయినప్పుడు యముడు కాకిని పంపిస్తాడనమాట తినమని చెప్పి. అలాంటి కాకిని ఆయన వాహనంగా చేసుకున్నారు. అందరికీ తెలవనటువంటి ఇంకొక విషయం ఏంటంటే శనిని ఆడవాళ్ళు విగ్రహాన్ని తాకకూడదు అంటూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలి విష్ణుమూర్తి. మరి ఆమె యొక్క అక్కగారు ఉంటారు కదా, ఎవరు అక్కగారు? జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. ఆమె ఎలా ఉంటుందంటే శరీరం అంతా నల్లటి దుస్తులు ధరించి కాటుక పెట్టుకొని చీపురు భుజం మీద పెట్టుకొని చాట తొడలకు కొట్టుకుంటూ ఆమె సంచరిస్తూ ఉంటుంది. ఇలాంటి జ్యేష్ఠాదేవిని ఎవరినొకరు వివాహం చేసుకుంటే కానీ లక్ష్మీదేవి వివాహం కాదు. అప్పుడు శని వచ్చి నేను చేసుకుంటాను. అరే ఎప్పుడు తను నల్ల చీరలే కడుతుంది, ఇంట్లో దీపం పెట్టదు, ఎప్పుడు కూడా ఇనుపగజ్జలు కట్టుకుని ఉంటుందంటే ఇనుముకు అధిపతిని నేను, నలుపుకి అధిపతిని నేను, నా ఇంట్లో దీపం పెట్టాల్సిన అవసరం లేదు, ఎప్పుడు నేను శివనామస్మరణ చేస్తూ కూర్చుంటాను. వివాహం చేసుకుని శివనామస్మరణ చేస్తున్నాడు తప్ప సంసార సుఖాలకు దగ్గర రాకుండా ఉండట్లేదు. తాకను కూడా తాకట్లేదు అన్నమాట భార్యని. కాబట్టి నువ్వు నన్ను తాకను కూడా తాకట్లేదు కాబట్టి ఏ స్త్రీ అయితే నిన్ను తాకుతుందో ఆమె శని ప్రభావం రెట్టింపవుగాక అని చెప్పి శపించింది. అందుకని ఆడవాళ్ళు శని విగ్రహాన్ని కానీ శని చింగ్నాపూర్లోకి కానీ
తల్లి కానీ చిన్నపిల్లలు తప్ప మధ్య వయస్కులు ఎవరు కూడా అయ్యప్ప స్వామి మాలలు కానీ వేయకూడదు అనేటువంటి నియమం వచ్చింది. ఎందుకు వేయకూడదు ఆడవాళ్ళు మాల అంటే కారణం ఇది చాలా మందికి చెప్పట్లేదు. కాబట్టి శని కర్మ ఫలదాత. బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు, కీర్తి గారికి డబ్బులు రావాలి అని రాస్తాడు, ఎన్ని డబ్బులు రావాలో రాయడు. మీరు ఒక వెహికల్ కొనుక్కోవాలి అని రాస్తాడు, ఎలాంటి వెహికల్ కొనుక్కోవాలో రాయడు. కేవలం సిచ్యువేషన్ రాస్తాడు తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేసేది ఎవరు అంటే శని. మనం చేసే ప్రతి పని రికార్డ్ నొక్కి కూర్చుంటాడు. మనకు రిజల్ట్ ఇవ్వాలంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు అనమాట. ఆహా, అందరికీ దానం చేశాడు, ధర్మం చేశాడు, ఎవడి పొట్ట కొట్టలేదు, వీడికి ఇప్పుడు ఏం జరగాలి, యాక్సిడెంట్ జరగాల, కొంచెం లైట్గా ఒక వెహికల్ వచ్చి తగిలేసి వెళ్ళిపోదా, పెయిన్ కాకూడదు, డబ్బు రావాలా, 1,00,000 వచ్చే చోట 1,00,00,000 రూపాయలు ఇద్దాం అని మనకున్నటువంటి కారకత్వాన్ని రెట్టింపు చేసేవాడు. నిజంగా శని యొక్క పేరు ఏమిటి అని గ్రంథాల్లో వెతికితే కర్మ ఫలదాత అని ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలి, ఈ యొక్క శని తిరోగమనం ప్రారంభమైనప్పుడు అంటే తల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. కాబట్టి తల్లి పాదాలకు కాస్త పుట్టమన్ను లేదా పొడిగా ఉండేటువంటి ఎర్రమన్ను ఏదైనా ఉంటే ఒక బేసన్లో వేసి, తల్లి ముత్తేదువైనా లేదా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, వారి యొక్క పాదములను కాస్త పుట్టమన్ను ఎర్రమన్నుతోని కప్పేసి ఆ కాళ్ళని మళ్ళీ అలా తీసి కాళ్ళు అదే బేసన్లో కడిగేసి ఆమెను పక్కకి వెళ్ళమని ఆ నీళ్ళన్నీ పారపోసి ఆ మట్టి మొత్తాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన మట్టిని జల్లెడతోని జల్లెడబట్టాలి. ఎంతమంది అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉంటే అందరు తీసుకోండి, సమానంగా ఈక్వల్గా తీసుకొని డబ్బాలో పెట్టేసుకొని రోజు కొంచెం అంత ఎర్రమన్ను దాంట్లో సంపెంగ నూనె లాంటిది వేసుకొని బొట్టు పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకో. ఇలా చేస్తే ఎన్ని దోషాలు ఉన్నా పోతాయి. ఇది ఎందుకు అంటే చిన్నప్పుడు మనం స్నానం చేయించేప్పుడు తల్లి కాళ్ళకున్న మట్టి తీసి పిల్లలకు పెట్టేది. ఎందుకంటే బాలారిష్ట దోషములు ఉన్నా జాతక అరిష్ట దోషములు ఉన్నా పోతాయి. ఇలా చేయడం వల్ల కూడా వారికి ఉన్నటువంటి శని దోషములు ఏమున్నా పోవుగాక. ఈ రోజుల్లో ఇలా చేస్తారు ఎవరైనా అంటారా గురుగారు? చాలా మంది చేశారండి. నేను చెప్పిన తర్వాత చేసి నిజంగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే, కానీ ఇవి మెయిన్. ఇంకా ఎవరైనా సరే ఇనుము దానం చేయాలి అనే స్వభావం ఉంటే దేవాలయాలకి సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇనుము దానం చేయండి. దేవాలయానికి నూనె దానం చేయండి. చలికాలంలో చాలా మంది చనికి వణుకుతూ ఉంటారు. దుప్పట్లు దానం చేస్తే అపమృత్యు భయం, ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సిన వాళ్ళకి సైతం ఆ మృత్యు తప్పించేస్తారు అనమాట శని. కాబట్టి దుప్పట్లు దానం చేయండి వీలైనంత మందికి. కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం చేయండి. అయ్యప్ప స్వాములు ఎక్కడైనా నడకదారిలో శబరిమలకి వెళ్తుంటే వాళ్ళకి భోజనాదులు పెట్టండి. ఇలాంటివి చేయడం వల్ల శని సంభావిత దోషములు ఎన్నున్నా పోయి చాలా అనుకూలమైనటువంటి ఫలితం దక్కుతుంది. రైట్, చాలా విలువైన సమాచారాన్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.